మన వరల్డ్ లో మోస్ట్ డేంజరస్ వెపన్ ఏంటంటే చాలా వరకు అటామిక్ బాంబ్ అనుకుంటారు, కానీ హైడ్రోజన్ బాంబ్ అనేది అటామిక్ బాంబ్ కంటే 1000 టైమ్స్ పవర్ఫుల్ గా ఉంటుంది. ఈ టూ బాంబ్స్ అనేది డిఫరెంట్ ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకొని ఎనర్జీ రిలీజ్ చేస్తాయి. నార్మల్ గా అన్ని అటామిక్ బాంబ్స్ అనేవి న్యూక్లియర్ ఫిజన్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అండ్ ఇందులో భాగంగా ఒక హెవీ ఆటమ్ మల్టిపుల్ స్మాల్ ఆటమ్స్ గా స్ప్లిట్ అవుతాయి. సో దట్ ఎనర్జీ అనేది హెవీ అమౌంట్ లో రిలీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ యురేనియం ఆటమ్. అదే మనం హైడ్రోజన్ బాంబ్ లో తీసుకుంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ఒక ప్రిన్సిపల్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఇందులో ఏం జరుగుతుందంటే చిన్న చిన్న ఆటమ్స్ కలిసి ఒక పెద్ద ఆటమ్ గా ఫామ్ అవుతాయి. మోస్ట్లీ హైడ్రోజన్ ఆటమ్ గా ఫామ్ అవుతుంది, అందుకే హైడ్రోజన్ బాంబ్ అంటారు. ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని సన్ లో ఎనర్జీ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. హైడ్రోజన్ బాంబ్ ఎంత పవర్ఫుల్ మీకు సింపుల్ గా అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ వినండి. హిరోషిమా నాగసాకి పై వేసిన లిటిల్ బాయ్ బాంబ్ పవర్ 15 కిలోటన్స్ వరకు ఉంటుంది. అదే ఈ వరల్డ్ లో క్రియేట్ చేసిన లార్జెస్ట్ అటామిక్ బాంబ్ పవర్ 500 కిలోటన్స్, అంటే ఆల్మోస్ట్ 25 టైమ్స్ పెద్దగా ఉంటుంది. అదే ఇప్పుడున్న లార్జెస్ట్ హైడ్రోజన్ బాంబ్ అయిన సార్ బాంబ్, దీని కెపాసిటీ వచ్చేసి 50 మెగాటన్స్ వరకు ఉంటుంది. అంటే ఈ వరల్డ్ లో క్రియేట్ చేసిన లార్జెస్ట్ అటామిక్ బాంబ్ కంటే 100 టైమ్స్ పవర్ ఎక్కువ. దీన్ని బట్టి ఊహించుకోండి ఈ బాంబ్ ఎంత డేంజరస్. ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకున్నట్టయితే ఒక లైక్ చేయండి, అలానే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.